హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శశివర్మ. సో అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే దసరా అనమాట. ఇంకా జస్ట్ ఇప్పుడైతే లేసాను. నేను ఇప్పుడే రీల్ అయితే అప్లోడ్ చేశాను, దసరా స్పెషల్ వీడియో. అందరూ కూడా లైక్ చేయండి. ఎందుకంటే మార్నింగ్ లేవగానే వర్షం అయితే పడుతుంది అనమాట ఇక్కడ. అండ్ ఫుల్ వర్షం కాదు, అలానే చిన్న వర్షం కాదు, అలా పడుతుంది. పింపుల్ వచ్చింది ఫ్రెండ్స్. ఉత్తప్పుడు ఎప్పుడు కూడా పింపుల్స్ అనేవి రావు. ఇలాంటి పండగల టైంకి, పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ అలాంటి టైంలో మాత్రం పింపుల్స్ వస్తాయండి. ఆఫ్టర్ 3 years అనుకుంటా నాకు ఈ పింపుల్ రావడం. 3 years నుంచి అయితే అసలు పింపుల్సే రాలేదు దసరా రోజు. సో ఈరోజు బ్లాగ్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూస్తుండండి. ఇంకా బ్రష్ చేసి తినేసి ఇంకా గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను అనమాట. నైట్ డీమార్ట్కి వెళ్ళి తీసుకొచ్చాము గులాబ్ జామ్ ప్యాకెట్. ఇంకా అక్క వాళ్ళు కూడా వస్తున్నారని చెప్పేసి ఇంకా గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను. ఇంకా ఫ్రెష్ అవ్వలేదు, ఎందుకంటే ఇంకా హౌస్ క్లీనింగ్ అవుతుంది. అమ్మమ్మకి బాగాలేదు కాబట్టి నేనే కొంచెం డీప్ క్లీనింగ్ చేద్దామని ఆగాను. ఇంకా లంచ్ చేసేసి ఇంకా అప్పుడు ఫ్రెష్ అయ్యాను అనమాట. వాళ్ళు కూడా వచ్చేసారు కాబట్టి ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి. నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ టెంపుల్ తెలిసే ఉంటుంది ఆల్రెడీ, ఎందుకంటే ఆల్రెడీ 2 వీడియోస్లో చూపించాను ఈ టెంపుల్ గురించి. ఇంకా ఇదిగోండి మా అక్క, అమ్మమ్మ అండ్ మా మావయ్య వాళ్ళ పాప గాయత్రి అయితే ఆల్రెడీ వచ్చేసారు. చూడండి అమ్మవారు ఎంత కలకలలాడుతున్నారో కదా. అసలే దసరా కూడా ఇంకా ఫ్లవర్స్తో అది ఫుల్గా అలంకరణ చేశారు. ఇది మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ అనమాట. మేము ఎక్కువ ఇక్కడికి వస్తూ ఉంటాము. ఇంకా ఈవినింగ్ టైంలో మా ఊళ్ళమ్మ టెంపుల్కి వెళ్దాం, చాలా ఇయర్స్ అయ్యింది వెళ్ళి దర్శనం చేసుకుని అనేసి ఇంకా వెళ్తున్నాం అనమాట. మాతో పాటు నా అమ్మమ్మని, తాతయ్యని కూడా తీసుకెళ్తున్నాం. వాళ్ళైతే చాలా ఇయర్స్ అయితే అయిపోయింది వెళ్ళి. వాళ్ళకి అసలు ఓపిక లేదనమాట ఎక్కడికి వెళ్ళడానికి. అందుకే ఇంక దగ్గరుండి తీసుకెళ్దామని తీసుకెళ్తున్నాము. ఇదిగోండి మా మామయ్య వాళ్ళ పాప కూడా వచ్చింది, వాళ్ళ బాబు కూడా వచ్చాడు యాక్చువల్గా. ఇంకా వెళ్ళే దారిలో మా ఊర్లో ఉన్న అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ఆగి ఇంకా పంతులు గారితో ఏదో మాట్లాడుతానంటే వెళ్తున్నారు అమ్మమ్మ, తాతయ్య. ఇంక మేము కూడా వెళ్ళాం వాళ్ళతో. ఇప్పుడు ఇంత ఖాళీగా ఉంది కదా, నైట్ వచ్చేసరికి చూడండి ఫుల్ జనాలు ఉంటారు. అక్కడైతే ప్రసాదాలు అవి చేస్తున్నారు. ఇక్కడైతే పూజ చేస్తారు జమ్మి చెట్టు దగ్గర. మళ్ళీ నైట్ కూడా చూపిస్తాను, అప్పుడైతే చూడండి ఎంతమంది జనాలు వస్తారు. ఇది వచ్చేసి ఈ గుడి తాలూకా కళ్యాణ మండపము. యాక్చువల్గా చెప్పాలంటే నా ఫంక్షన్ అయితే ఇక్కడే జరిగింది అనమాట. ఎందుకంటే మొక్కుకున్నారు ఇక్కడ చేస్తామని, అందుకనేసి నా ఫంక్షన్ ఇక్కడే చేశారు ఈ కళ్యాణ మండపంలోనే. ఇదిగోండి రేపటికి అన్న సంతర్పణ అనమాట, అందుకే కూరగాయలు అన్నీ. సో నైట్ అయితే తెప్పోత్సవం చేస్తారనమాట ఇక్కడే. లాస్ట్ ఇయర్ వీడియోలో అయితే చూపించాను తెప్పోత్సవం ఫుల్ వీడియో. ఇదిగోండి అదైతే ఇక్కడ తయారు చేస్తున్నారు ఆల్రెడీ పడవ. టెంపుల్ నుంచి కళ్యాణ మండపంలోకి దారి అనమాట ఇది. నా మెచ్యూర్ ఫంక్షన్ చేయరు ఇక్కడ వేసి వెనక్కి డెకరేషన్ చేశారు. నైట్ మళ్ళీ దర్శనం అవుతుందో అవదో తెలియదు అనేసి ఇప్పుడే వచ్చి దర్శనం అయితే చూపిస్తున్నాము. భీమవరంకి ఫేమస్ అయిన మా ఊళ్ళో అమ్మవారు. ఇదిగోండి చూడండి, అసలు వీడియో తీయడానికి అస్సలు ఎలా ఉండదు, దగ్గర నుంచి అయితే అస్సలు ఉండదు అనేసి ఇంక దూరం నుంచి ట్రై చేశాను కొంచెం. అందరూ కూడా దర్శనం చేసుకోండి. అసలు అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవన్నమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. 20 minutesతో దర్శనం అయితే అయిపోయింది. ఇదిగోండి ఫుల్ లైటింగ్, టెంపుల్ అయితే ఇదిగోండి అమ్మమ్మ. ఇప్పుడైతే మేము పానీపూరి చాట్ తినడానికి అయితే వెళ్తున్నాము. మాకు ఇక్కడ ఫేవరెట్ అనమాట. భీమవరంలో ఏ షాపింగ్ చేయాలన్నా ఈ ఏరియాకే రావాలి, ఎందుకంటే మ్యాక్సిమం అన్ని షాప్స్ ఇక్కడే ఉంటాయి ఈ ఏరియాలోనే. జ్యువెలరీ షాప్స్, బట్టల షాపులు అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇదిగోండి ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయిందనమాట. ఫుల్ ట్రాఫిక్ ఇక్కడ. చూడండి టైం లేక కార్లోకి తెచ్చేసుకుంటాం చాట్ పార్సల్. పూజ అంతా అయిపోతుంది, ఇంకా తెప్పోత్సవం స్టార్ట్ చేసేస్తారు అనేసి ఫాస్ట్గా వచ్చాము. ఇంకా పూజ లాస్ట్లో ఉంది. మా ఊళ్ళమ్మ టెంపుల్కి వెళ్ళి రావడం వల్ల పూజలో కూర్చోవడం అవ్వలేదు. నేనైతే ఫస్ట్ నుంచి కూర్చుందాము, పూజ అంతా అయ్యే వరకు ఉందాం అనుకున్నాను. ఇంకా మా ఊళ్ళమ్మ టెంపుల్కి వెళ్ళడం వల్ల ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ అయితే ఇంకా పూజ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే జమ్మి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఒక పేపర్ మీద మనం కోరికని రాసి, ఇంకో సైడ్ ఏమో ఒక మంత్రం ఉంటుందన్నమాట. ఆ మంత్రం రాసి మన కోరుకొని ఆ జమ్మి చెట్టుకి పెట్టాలంట. ఇదిగోండి ఇంకా ఫాస్ట్గా నా కోరికని అండ్ మంత్రాన్ని అయితే రాస్తున్నాను నేను. ఇంకా మంత్రం కూడా ఇక్కడ పెడతాను చూడండి. ఇదిగోండి ఇంకా
అమ్మవారిని తీసుకెళ్ళిపోయారు అనమాట తెప్ప దగ్గరికి, అంటే ఆ పడవ దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. అందుకే ఫాస్ట్గా ఇంకా తిరిగేసి వెళ్దాం అనేసి ఇంకా జనాల్లోనే వెళ్తున్నాను. అమ్మవారు అక్కడికి వెళ్ళిపోయారు కదా అనేసి ఇంకా ఫాస్ట్గా పెట్టేసి వెళ్తున్నాను అనమాట. ఇంకా నాకు ఇక్కడికి రావడం ప్రతి ఇయర్ అలవాటు, నేను అస్సలు మిస్ అవ్వను అనమాట. పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దసరా రోజు మేము ఇక్కడికి వచ్చి తెప్పోత్సవం చూడాల్సిందే అనేసి, ఏంటో మరి అమ్మవారు కూడా మాకు అలాంటి ఆటంకం కూడా ఇంతవరకు కలిగించలేదు. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి రావడం మాకు అలవాటు. అంటే ఇక్కడికి రాలేదనుకోండి, ఈ ఇయర్లో ఏ బ్యాడ్ థింగ్ అయినా కూడా దానివల్లే, అప్పుడు వెళ్ళలేదు కదా అమ్మవారి దర్శనం చేసుకోలేదు కదా అందుకే ఇలా అయ్యిందేమో అనేసి ఫీల్ వస్తుంది. అందుకని ఇంక ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా వస్తాం. ఎక్కడున్నా కూడా ఏ దరిదాపుల్లో ఉన్నా కూడా దసరా రోజు ఇక్కడికి వెళ్తామన్నమాట మేము. చూసారు కదా ఎంతమంది జనాలు అయితే వచ్చారో, ఇందాక ఎవ్వరూ లేరు, ఇంకా ఇప్పుడు చూడండి ఎంతమంది వచ్చారో. ఇక్కడ ఏంటంటే మేము ఊర్లో అబ్బాయిలు ఉంటారు కదా, వాళ్ళైతే కిందకి ఆ కాలువలో దిగి ఇంకా లాగుతారనమాట తాడులతో. ఇంకా పక్క నుంచి గట్టు ఉంటుంది, ఆ గట్టు మీద అయితే లేడీస్ అందరూ కూడా నడుచుకొని వెళ్తారు. ఆ తెప్పతో పాటు నడుచుకొని వెళ్తారు పాటలు పాడుకుంటూ. ఇంకా అమ్మవారిని అయితే ఆల్రెడీ అక్కడ పెట్టేశారు. ఇంకా అన్నీ స్టార్ట్ చేసే ముందు అన్నీ చూసుకుంటున్నారనమాట. అంటే లాగడానికి అన్ని తాడులు సరిగ్గా ఉన్నాయా, ఎంతమంది ఉన్నారు లాగడానికి అన్నీ చూసుకుంటున్నారనమాట. ఇదిగోండి ఆల్రెడీ హారతి అయితే ఇచ్చేస్తున్నారు, ఇంకా స్టార్ట్ చేసేస్తారనమాట. ఇదిగోండి అబ్బాయిలు ఆల్రెడీ దిగిపోయారు ఇంకా లాగడానికి. ఇంకా ఇది స్టార్ట్ అయితే ఇంకా పాటలు పాడుకుంటూ వెళ్ళడమే. ఇంకా అందులోనే ఈ ఇయర్ ఇంకా స్పెషల్ ఏంటి అనేది చూపిస్తాను చూడండి. యాక్చువల్గా ఈ తెప్ప ఉంది కదా, దీన్ని అయితే ఇంకా బాగా డెకరేట్ చేసేవారు, బాతు షేప్లో అలా రెడీ చేసేవారు అనమాట. ఏంటంటే ఈ మధ్యన ఒక 3-4 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ వర్షాలు పడ్డాము మార్నింగ్ నుంచి కూడా, ఇంకా డెకరేట్ చేయడానికి అస్సలు సెట్ అవ్వట్లేదు. క్లైమేట్ ఒకటి బాగోపోవడం, ఇంకా జనాలు కూడా ఎక్కువ మంది రావట్లేదు, అందుకనే ఇంకా డెకరేషన్ అయితే ఎక్కువ చేయట్లేదు, ఇలా సింపుల్గా చేసి వదిలేస్తున్నారు. మా చిన్నప్పుడు అయితే ఇంకా పిల్లల్ని కూడా ఎక్కించుకొని తీసుకెళ్ళేవారు అనమాట దీనిలో. అప్పుడు నేను మా అక్క కూడా ఎక్కేవాళ్ళం, చాలా బాగుండేది పాటలు పాడుకుంటూ అలా దాని మీద వెళ్ళి రావడం అనేది. ఇంకా ఇప్పుడైతే అది కూడా ఆపేశారు, పిల్లల్ని ఎవరిని ఎక్కించుకోవట్లేదు. మేబీ వాటర్ ఎక్కువ అయిపోవడం వల్ల ఏమో తెలీదు. ఇంకా ఇప్పటి నుంచి రాగా పెడతాను వ్లాగ్ అంతా కూడా, స్టార్ట్ చేసేస్తున్నారు ఇది. ఇంకా చూడండి